టీడీపీ ఆఫీస్ దాడి కేసు రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హిందూపురం ఘటనకు నిరసనగా గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిందూపురం వైసీపీ ఆఫీస్ ధ్వంసం చేశారని, అడ్డొచ్చిన వారిపై దాడి చేశారన్నారు. గతంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగితే ఆ కేసు రీఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపిస్తున్నారని తెలిపారు. మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి? ఎందుకు దాడి చేశారు? రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? అంతేకాదు, చిరంజీవిని, సినిమా అగ్రనటుడిని, ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీసు యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. బాలయ్య అదేవాడు జై బాలయ్య అని కొడతారా? బాలయ్య ఏమో చాలామందిని కొడతాడు, వీళ్ళేమో జై బాలయ్య అని దేశం అంతా కొడతారు. మనమేమో నోట్ లేదు చూస్తా కూర్చోవాలి, లేకపోతే దాడులు చేస్తారు. ఏంది నాకు అర్థం కాల. అంటే ప్రభుత్వం ఉందని, నీ బావ ముఖ్యమంత్రిని, నీ అల్లుడు మంత్రిని, మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి అని, మా తాత నేతుల దగ్గర మా మౌతులు వాసన చూడమన్నారు. నీ దగ్గర వాసనే లేదు. మీ నాన్నగారు బాగా చేశాడని నీ వాసన చూస్తే నీ దగ్గరేమో మ్యాన్షన్ హౌస్ వాసన వస్తుంది. నువ్వు ఇవాళ ఇంత అరాచకానికి పాల్పడి ఏదో సినిమాటిక్గా మీరు దాడులు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోకపోతే మా ఉద్యమం కొనసాగుతుంది. పోలీసు యంత్రాంగం కూడా, డీజీపీ, ఆయన మహానుభావుడు డీజీపీ ఉన్నాడు, ఆయన మా ఫోనే ఎత్తాడు. మా ఫోన్ బ్లాక్ చేసాడు. నా ఫోను తెలుసా మీకు? చేసి నాకు ఇసుకు పుట్టింది, బ్లాక్ వేసాడు. అది పోలీసు వారి పరిస్థితి. ఎస్పీలు ఫోన్ ఎత్తారు, సీఏలు అడ్డం వచ్చి మీదకు వస్తారు. ఇది